నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేస్తూ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే ప్రాంతీయ భద్రతా సమస్యల నేపథ్యంలో కువైట్ వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రస్తుత రాజకీయ మరియు భద్రతా పరిస్థితుల దృష్ట్యా అన్ని విమానాలు మరియు ప్రయాణికులకు కువైట్ వైమానిక ప్రాంతాన్ని, కువైట్ గగనతలాన్ని మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు, విమానయాన సంస్థలు మరియు కార్యాచరణ కార్యకలాపాల భద్రత మరియు భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థల సమన్వయంతో సంబంధిత అధికారులు 24 గంటలు పరిణామాలను పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి, ఏవైనా అప్డేట్లు వస్తే అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రకటిస్తామని చెప్పి అధికారిక ప్రతినిధి శ్రీ అబ్దుల్లా ఆల్ రాజీ గారు పేర్కొన్నారు. అధికారిక మార్గాల ద్వారా ప్రజలకు మరియు మీడియాకు ఏవైనా దీనికి సంబంధించిన విషయాల గురించి సకాలంలో పూర్తిగా తెలియజేస్తామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో, అలాగే ఇరాన్ మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు అలాగే యుఏఈ కానీ బెహ్రెన్ కానీ ఆ యొక్క ఎయిర్ స్పేస్లు ఏవైతే ఉన్నాయో మూసివేయడం జరిగింది. ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే అమెరికా నేవీ బేస్లను టార్గెట్ చేస్తూ ఉందన్నమాట. వాటిని రక్షించుకునేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఉన్న చోట చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మాట. కువైట్కి ఎటువంటి సంబంధం లేదు, గల్ఫ్ దేశాలకు ఎటువంటి సంబంధం లేదు. సౌదీకి కానీ, యుఏఈకి కానీ, లేకపోతే ఖతార్ కానీ, బెహ్రెన్ కానీ, ఒమన్ కానీ ఎటువంటి సంబంధం లేదు. సాధారణ పౌరులపైన మేము దాడులు చేయమని చెప్పి గతంలో ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.